ముందు నిశ్శబ్దం, మీరు అడిగారు మేము విన్నాం అంటూ OG2 సినిమాకి రంగం సిద్ధం చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన ఓజీ చిత్రం ఓ యూనివర్స్గా రూపుదిద్దుకోనుంది. అందులో భాగంగానే తదుపరి OG2 కూడా రాబోతోంది. ఇటీవలే కథానాయకుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ మధ్య కథా చర్చలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేశారు. తుఫానుకు ముందు ఒక్క క్షణం నిశ్శబ్దం, గంభీర గురించి తెలియని కథ త్వరలోనే ఆవిష్కృతం కావడానికి సిద్ధంగా ఉంది అనే వ్యాఖ్యలతో విడుదలైన ఈ వీడియోలో కథానాయకుడి పరిచయ సన్నివేశాన్ని వివరిస్తుండగా అంతే ఆసక్తిగా వింటూ మెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ కనిపించారు. ఘనంగా బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభం. ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ 112వ సినిమా గురువారం అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు షాట్ కోసం కెమెరా ముందు బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ మాస్ డైలాగ్కు అభిమానులు చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఓ సినిమా ప్రారంభోత్సవానికి హాజరై క్లాప్ కొట్టడం తన జీవితంలో ఇదే తొలిసారని అన్నారు నారా లోకేష్. బాహుబలి 3కి సిద్ధం. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన బాహుబలి పరంపర కొనసాగనుంది. అగ్రదర్శకుడు రాజమౌళి సృష్టించిన మాహిష్మతి ప్రపంచం మున్ముందు ప్రేక్షకుల్ని రక్తి కట్టించనుంది. ఇప్పటికే బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ అంటూ 2 భాగాలుగా వచ్చిన ఆ చిత్రాలు త్వరలోనే 3వ భాగానికి సిద్ధం. ఈ సినిమాకి 3వ భాగం రానుందంటూ సంకేతాలిచ్చారు ప్రభాస్, రానా, అనుష్క. ఈ విషయం బాహుబలి అభిమానుల్ని ఎంతగానో సంతోషపెట్టింది. ఈ కథా ప్రపంచం కొనసాగుతుందని దర్శకుడు రాజమౌళి ఇదివరకే తెలిపారు. ఈ సినిమాలో నటించిన తారలు ప్రభాస్, రానా, అనుష్క బాహుబలి ది బిగినింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా నిర్మాణం వెనుక సంగతులతో కూడిన డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.